హాయ్, ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు నేను ఫేషియల్ పారాలసిస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫేషియల్ పారాలసిస్ అంటే ముఖపక్షవాతము. కొందరు ఫేషియల్ పాలసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫేషియల్ పారాలసిస్ అంటే ముఖం ఒక భాగం మాత్రమే పనిచేయకపోవడం. ఫేస్ కి సంబంధించిన నరువు దెబ్బతినడం వల్ల ఈ ఫేషియల్ మజిల్స్ అంటే ముఖానికి ఉన్న కండరాలు దెబ్బతినడం వల్ల ఒకవైపు అంతా పక్షవాతం వస్తుంది. కేవలం మామూలుగా జనరల్ గా పక్షవాతం అంటే కాలు చేయి పడిపోవడము, అలాగే ముఖం కూడా వంకరబోతుంటుంది. ఇది ఏంటంటే ఓన్లీ ముఖం మాత్రమే వస్తుంటుంది. దాన్ని ఫేషియల్ పారాలసిస్, ఫేషియల్ పాలసీ అని అంటూ ఉంటారు. ఏ కారణం లేకుండా వస్తే దాన్ని బెల్స్ పాలసీ అని కూడా ఈ పదం వాడుతూ ఉంటారు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ముఖ పక్షవాతంలో నోరు వంకరపోవడము, అంటే నవ్వినప్పుడు గాని, అన్నం తింటున్నప్పుడు, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు నోరు ఒక పక్కకు పోతుంది, ఇంకో పక్క కదలదు. అలాగే కన్ను మూసుకోకపోవడం, కంటి నుంచి నీరు గారడం, ఇది ఒక లక్షణం. సో ముఖంలో ఒక భాగంలో మూతి కదలకపోవడము, లేదంటే ఇటుపక్క ఇంకో పక్క వంకరపోవడము, అండ్ కన్ను క్లోజ్ చేసినప్పుడు ఒక కన్ను మూసుకొని ఇంకో కన్ను మూసుకోకపోవడము, ఇవి లక్షణాలు. ఇవి కాకుండా చెవు వైపు కొంచెం నొప్పి కూడా ఉంటుంది కొందరికి. ఇవి ముఖ పక్షపాత లక్షణాలు. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? జనరల్ గా ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయండి. ఆ నరువులో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ముఖ పక్షవాతం వస్తుంటది. అలాగే దెబ్బలు తగిలినా కానీ, లేదంటే చెవులో ఇన్ఫెక్షన్ రావడము, చెవులో నుంచి చీము గారడము, వీటి వల్ల కూడా మన ముఖానికి సంబంధించిన నరం అనేది దెబ్బతింటుంది. సో దానివల్ల ఇలా వస్తుంది. జనరల్ గా చాలా మంది ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు ఏ రైజ్ అవుతారంటే, ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, అంటే విండో పక్కన కూర్చొని గాలి చల్లగాలి గట్టిగా తగిలినప్పుడు ఈ నరం కొంచెం దెబ్బతిని ముఖ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే పడుకున్నప్పుడు కూలర్ కు ఎదురుగా ఉండడం కానీ, కూలర్ పెట్టుకొని పడుకున్నప్పుడు కానీ ఆ గాలి ఎక్కువ తగిలినప్పుడు కూడా నరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవాళే కాకుండా ట్రిగ్గర్స్ ఉంటారు. ట్రిగ్గర్స్ అంటే వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, లేదంటే ప్రెగ్నెన్సీ, లేదంటే ఏమైనా వ్యాక్సిన్స్ వేసుకున్నప్పుడు కానీ, లేదంటే వేరే పెద్ద నరాల ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఈ ముఖ పక్షవాతం వస్తుంది.